నమస్తే అండి. నమస్తే అండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పండి సార్. ముఖ్యంగా ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఈ చట్టం చేయడం జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి చట్టం అనేది ఎక్కడా లేదు. ముఖ్యంగా ప్రప్రథమంగా ఎందుకనంటే మన రాష్ట్రంలో ఈ చట్టాన్ని తీసుకురావడం మూలంగా సామాన్యులు అంటే స్థలాలు కానీ పొలాలు కానీ ఉన్న వాళ్ళకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఒకళ్ళు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలన్నా లేదా వాళ్ళకున్న ఆస్తిని అమ్మాలన్నా కంపల్సరిగా ఒక కమిషనర్ అని ఆయన నియమిస్తే ఆయన దగ్గర అర్జీ పెట్టుకొని అమ్మడం కానీ కొనడం కానీ చెయ్యాలి, వాళ్ళకి తెలియపరచాలన్నది ఫస్ట్ మొట్టమొదటిగా ఈ చట్టం చెప్తున్నది. ఇలా చేయడం మూలంగా అమ్మాలనుకున్నా కొనుగోలు చేయాలనుకున్నా వాళ్ళకి పర్మిషన్ రావడానికి డిలే అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి అది చట్టానికి సంబంధించింది కాదు, న్యాయస్థానాల్లో జరిగే ప్రొసీడింగ్స్ కాదు. కాబట్టి మన రాష్ట్రం మన దేశం అవినీతితో లంచాలతో కూరుకుపోయి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కువగా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా వాళ్ళ దగ్గర నుంచి లంచాలు ఎక్స్పెక్ట్ చేయడానికి ముఖ్యంగా అవకాశం ఉంది. అదేవిధంగా ఈ చట్టం అమలు చేసేది న్యాయమూర్తులు కాదు. ముఖ్యంగా దాని మీద వచ్చిన డిస్ప్యూట్ని సాల్వ్ చేసేవాళ్ళు న్యాయ నిర్ణేతలు కాదు. అలాంటి వారి దగ్గర పెడితే ప్రజలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అన్నది ఒక ప్రశ్నార్థకం. అదేవిధంగా అట్లా న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ కాకుండా జరిగేది ఒక అనఫిషియల్ పంచాయతీ లాగా చేసేలాగా తీసుకొచ్చిన చట్టం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అన్నమాట. కాబట్టి ఈ చట్టం పూర్తిగా ప్రజల యొక్క హక్కులను కాలరాసేదిగాను వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించలేని చట్టంలాగాను ఉన్నది. అదేవిధంగా ఒక ఆస్తికి సంబంధించి ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ చేయాలంటే ఒక కమిషనర్ గారు ఉంటారట. అంటే అది రెవెన్యూ కానీ అవ్వచ్చు, లేదంటే కలెక్టర్ హోదాలో ఉన్న వారికి కానీ అవ్వచ్చు. వాళ్ళు రాయడం అని అంటే కేవలం పరిపాలన ఉన్న ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలే వింటారు. ఎవరో కలెక్టర్లైనా వాళ్ళు అదే వింటున్నారు, ఆర్డీఓలైనా వాళ్ళే వింటున్నారు, ఎంఆర్ఓలైనా వాళ్ళే వింటున్నారు. కాబట్టి ఇక్కడ న్యాయం జరగడానికి అవకాశం ఎలాంటిది లేదు. పూర్తిగా వ్యక్తులకు అన్యాయం మాత్రమే జరుగుతుంది. ఎందుకనంటే ఆయన ఎక్కడో ఉంటారు, ఏ ఎమ్మెల్యే గారు, ఏ ఎంపీ గారు, లేదంటే ఏ మినిస్టర్ గారు ఒక ఫోన్ చేసి చెప్తే వాళ్ళకి అనుకూలంగా రాసేస్తారు అంతే. అంతేగాని దీని మీద వాదోపవాదాలు జరగడం కానీ తీర్పులు రావడం కానీ న్యాయ పరిధిలో జరగడం కానీ అనేది జరగదు. కాబట్టి పూర్తిగా ప్రజలకు చాలా నష్టం జరిగే చట్టం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు అందరూ రోడ్డెక్కారు, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతవరకు ఒక చట్టం పూర్తిగా వ్యతిరేకంగా ప్రజలకు ఉందని చెప్పేసి న్యాయవాదులు ఇలా రోడ్డుకెక్కిన దాఖలాలు లేవు. ఒక సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే దాని మీద పంజాబ్ హర్యానా రైతులు ఆందోళన చేసి ఆ చట్టం లోపభూయిష్టంగా ఉందని చెప్పేసేసి దాన్ని క్యాన్సిల్ చేయించారు. అది కేంద్ర ప్రభుత్వమే క్యాన్సిల్ చేసింది. అట్లాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత లోపభూయిష్టంగా ఉన్న యాక్ట్ని ఎందుకు క్యాన్సిల్ చేయదు? అందుకోసమనే చెప్పే ఈ న్యాయవాదులందరూ దీక్షలు కానీ ఈ రాస్తారోకాలు కానీ లేకుంటే ర్యాలీలు కానీ నిరసనలు కానీ తెలియజేస్తున్నారు. ఈ గుడివాడ న్యాయవాదులు కూడా కేవలం ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళి వెంటనే వాళ్ళు చేసిన ఏదైతే తప్పుడు యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని సరిచేయాలి, దాన్ని క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశంతో, అది ప్రభుత్వానికి చేరాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ గుడివాడ న్యాయవాదులందరూ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది 29 వరకు అని అన్నారు. అప్పటి వరకు కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ఇంకా దీన్ని పొడిగించి ఇంకా ఇది ప్రజల్లోకి ప్రతి గ్రామ స్థాయిలోకి న్యాయవాదులందరూ గ్రామ స్థాయిలోకి వెళ్ళి పంచాయతీల్లో కానీ లేదంటే సెక్రటరీ ఆఫీసుల దగ్గరికి కానీ అక్కడికి కానీ వెళ్ళి కరపత్రాలు పంచడం కానీ లేదా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కానీ ఇవన్నీ మా బాధ్యతగా మేము తీసుకుని చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ లోపభూయిష్టమైన యాక్ట్ని చేసిందో దాన్ని క్యాన్సిల్ చేసేంత వరకు ఈ నిరసనలో మేము కొనసాగిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.